నీ భక్తిని పాడు చేయాలని సాతానుగాడు కనిపెడతాడు. వాడు ప్యాన్ అంతా ఎవరి మీద ఉంటుంది? పని చేయని వాడి మీద ఉంటుంది. వాళ్ళని అడగతారా? ఇప్పుడు పని చేయకుండా ఎవరైనా ఉంటారనుకో, వాళ్ళని ఎవరేమంటారు? నువ్వు పని చేస్తున్నావు కనుక, పరిగెత్తుకుంటున్నావు కదా, దేవుని మధ్యన పరిగెత్తుకుంటూ వస్తున్నావు కనుక ఇప్పుడు ప్యాన్ అంతా నీ మీద. ఎందుకు? వాడు కంటి చూపు అంతా వాళ్ళ మీద ఉంటుంది. ఎవరి మీద ఉంటుంది? దేవుని యందు ఎవరు భయభక్తులు కలిగి నడుచుకుంటారో వాళ్ళని చెదరగొట్టాలని. చెదిరిపోయిన వాళ్ళ మీద అసలు టచ్ కూడా చేయడు. వాళ్ళని అసలు పట్టించుకోడు. ఎందుకంటే వాళ్ళు చెదిరిపోయినారు ఆల్రెడీలో. అందుకు మంచి పునాది వేసుకున్న వాళ్ళ మీద శత్రువు పోరాటము చేస్తాడు. శత్రువు ఈ మంచి పునాది వేసుకున్న వాళ్ళ మీద శత్రువు పోరాటం చేసినప్పుడు మన మంచి పోరాటం పోరాడాలంటప్పుడు దేవునికి స్తోత్రం. మంచి పోరాటం నువ్వు పోరాడినప్పుడు శత్రువుని ఓడిస్తావు.